ప్రకటన 12వ అధ్యాయం గ్రంథ వివరణ. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనపడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఇక్కడ కథలో మరో అంతరాయం, నడుమ వేసిన భాగం ఆరంభం అవుతుంది. ఇది 15వ అధ్యాయం వరకు కొనసాగుతుంది. 7వ బూర ఊదిన తరువాత యుగం సమాప్తం అవుతుంది. అయితే 12, 14 అధ్యాయంలోనివి 7వ బూరకు ముందే జరిగాయని, ఆ రోజుల గురించి కొన్ని వివరాలను ఈ అధ్యాయాలు ఇస్తున్నాయని స్పష్టంగా ఉన్నట్టుంది. స్త్రీ 1వ వచనం ఈ గ్రంథంలోని ఇతర అనేక చిహ్నాల విషయంలో లాగే దీని గురించి కూడా బైబిల్ విద్వాంసులు వేర్వేరు అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఆమెను గురించిన వివరాలను గమనించుదాం. ఆమె ఒక సూచన, అక్షరాల ఒక స్త్రీ కాదు, కానీ మరో దాన్ని సూచించేది. ఆమెను గురించిన సంగతులు ప్రకటన 11, 19లో ఒడంబడిక పెట్టె గురించిన మాట తరువాతే కనిపిస్తున్నాయి. ఆమె ఆకాశ మండలంలో కనిపిస్తున్నది. ఇది ఆమెకు వచ్చిన పరలోక సంబంధమైన పిలుపును సూచిస్తుంది. లోకంలోని ఇతరుల కంటే ఉన్నత స్థానంలో ఉంది ఆమె. ఆమోసు 2:12, ద్వితీయోపదేశం 7:6లో పోల్చి చూడండి. సూర్యచంద్ర నక్షత్రాలు, ఇక్కడ ఇవి కూడా చిహ్నాలే, ఆమెతో కనిపిస్తున్నాయి. ఆదికాండం 37:9-10 పోల్చి చూడండి. ఆమె కిరీటం ధరించుకొన్నది. పరిపాలించడానికి ఆమెకు అధికారం ఉంది అని ఇది సూచిస్తున్నది. మత్తయి 19:28, అపోస్తలు 1:6-7, యెషయా 2:1-5 మొదలగునవి పోల్చి చూడండి. లోకాన్ని ఏలబోయే ఒక కుమారుణ్ణి ఆమె కన్నది. 5వ వచనం ప్రకటన 19:15-16 పోల్చి చూడండి. యుగాంతంలో ఆమె గొప్ప హింసకు గురి అవుతుంది. వచనం 6, 13, 15, ఇర్మియా 37:9, దానియేల్ 12:1 పోల్చి చూడండి. లోకాన్ని ఏలబోయే కుమారుడు గాక ఆమెకు వేరే సంతానం ఉంది. వచనం 17లో. ఈ కారణాలను బట్టి ఈ స్త్రీ ఇజ్రాయెల్ జాతికి చిహ్నంగా ఉందని ఈ రచయిత నమ్ముతున్నాడు. పాత ఒడంబడికలో ఇజ్రాయెల్ జాతిని యెహోవా దేవుని భార్య అనడం జరిగింది. యెషయా 54:5-6, యెహెజ్కేలు 16:32. ఆమె ఆకాశ మండలంలో మహిమతో వైభవంతో కనపడిన విషయం దీన్ని బట్టే కదా. ఆమె గర్భిణీ అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకులు వేయుచుండెను. ఈ వచనం 2000 సంవత్సరాల క్రితం జరిగిన క్రీస్తు జన్మం వైపు చూస్తున్నది. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో, ఎర్రని మహాఘట సర్పం, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. మహాసర్పం సైతాను. 9వ వచనం. ఈ గ్రంథంలోని కొన్ని చిహ్నాలకు అర్థాలు ఇవ్వబడ్డాయి. ప్రకటన 9:5 నోట్. అలాంటి వాటిలో ఇది ఒకటి. 7 తలలు 10 కొమ్ములు. ప్రకటన 13:1 పోల్చి చూడండి. 7 తలలు సంపూర్ణమైన కుటిల బుద్ధిని, తెలివిని సూచిస్తున్నాయేమో. 10 కొమ్ములు ఈ లోక సంబంధమైన సంపూర్ణ అధికారాన్ని సూచిస్తున్నాయేమో. ప్రకటన 17:12 మొదలగునవి. 7 కిరీటాలు దుష్టమైన అంధకార లోకంలో ఏలేందుకు సంపూర్ణ అధికారాన్ని సూచిస్తున్నది. ఎఫెసీ 6:12. 7 గురించి ప్రకటన 1:4 నోట్ చూడండి. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేశను. కననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మింగివేయవలెనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. ఇవి గతంలో సైతాను, వాడితో దేవుని దూతలు అనేకుల పతనం గురించిన మాటలు అయి ఉన్నట్టుంది. నక్షత్రాల ప్రకటన 9:1తో పోల్చి చూడండి. ఇప్పుడు సైతాను పక్షంగా అనేక మంది దూతలు ఉన్నారు. 7వ వచనం. ఈ సూచనకు మరో అర్థం అయి ఉండవచ్చు. సైతాను ఎంత బ్రహ్మాండమైన వాడు, ఎంత శక్తిమంతుడు అంటే అక్షరాల ఆకాశంలోని నక్షత్రాలను వాటి చోట్ల నుంచి తన తోకతో ఊడ్చేసేయగలడు. అయితే మొదట ఇచ్చిన వివరణ సరైనదని తోస్తున్నది. ఆమె శిశువును మింగివేసేందుకు క్రీస్తు జన్మించగానే ఆయనను నాశనం చేయ చూశాడు సైతాను. హేరోదు రాజు ఆయనను నాశనం చేయబూనుకున్న ప్రయత్నం వెనుక సైతాను ఉన్నాడు. మత్తయి 2:13, 16. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనున్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనుపోబడెను. యేసు జన్మించినది ఇజ్రాయెల్ సంతానంగా యూదా గోత్రంలో. ప్రకటన 5:5, రోమా 1:3, గలతీ 4:4. ఇనుపదండంతో ప్రకటన 19:15.
కీర్తనలు 2:9, సింహాసనం దగ్గరకు, ప్రకటన 3:21, ప్రకటన 5:6, ప్రకటన 7:17, అపోస్తులు 1:9, అపోస్తులు 2:32, 36, హెబ్రీలు 1:3-4. యేసు తప్ప ఈ మాట మరే వ్యక్తిని గురించైనా, ఒక గుంపును గురించైనా చెప్పడం సాధ్యమా? ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలెనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. 1260 రోజులు. 1వ వచనం 14, ప్రకటన 13:5, ప్రకటన 11:2. ఈ కాలం అక్షరాల 1260 రోజులు కాదని అనుకోవడానికి మంచి కారణం ఏదీ కనబడలేదు. ఈ యుగాంతంలో సైతానును పరలోకంలో నుంచి పడద్రోసిన సంఘటన తరువాత వచనం 9-13 ఈ కాలం వస్తుందని కనిపిస్తుంది. ఈ 1260 రోజులు క్రీస్తు పరలోకానికి వెళ్ళిన వెంటనే జరగలేదు. వచనం 1-5 వచనాలలో ఇవ్వబడిన కారణాలలో ఒకటి ఏమంటే, వచనం 1లోని ఆ స్త్రీ దేనికి సూచనగా ఉందో దాన్ని మనం తెలుసుకోవాలని. ఈ విషయాలు ఇవ్వబడిన తరువాత ఇజ్రాయేల్ జాతి చరిత్ర గురించి ఇంకా చెప్పడం అవసరం లేదు. కాబట్టి దాని భవిష్యత్తులో తరువాత జరగబోయే గొప్ప సంఘటన ఈ వచనంలో కనిపిస్తున్నది. ఇక్కడ ఈ యుగంలో మొదటి శతాబ్దం నుంచి చివరి వరకు ఉన్న కాలం అంతటినీ దాటిపోవడం జరిగింది. ఎందుకంటే అదంతా ఈ గ్రంథం రాయబడిన ఉద్దేశంతో సంబంధం లేనిది. ఈ గ్రంథం గతించిన సంఘటనల చరిత్ర కాదు, కానీ భవిష్యత్ వాక్కు. ప్రకటన 1:1-3. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా, పరలోకంలో యుద్ధం. సైతాను, వాడికి చెందిన దురాత్మ రూపులు ఇప్పుడు పరమస్థలాల్లో ఉన్నారు. ఎఫెసీ 6:12, ఎఫెసీ 1:3 నోట్. ఇక్కడ పరమస్థలాలు ఇక్కడి పరలోకంతో సంబంధించాయి. ఈ కాలంలో సైతానుకు పరలోకానికి, దేవుని సన్నిధికి ప్రవేశం ఉంది. వచనం 10, యోబు 1:6-7 సైతాను గురించిన 1వ దినవృత్తాంతం 21:1 నోట్ చూడండి. వాణ్ణి పరలోకం నుంచి వెళ్ళగొట్టేందుకు జరిగిన ఈ యుద్ధం యుగాంతంలో సంభవిస్తుందని అనిపిస్తుంది. వాణ్ణి వెళ్ళగొట్టిన తరువాత దేవుని రాజ్యం వచ్చిందని వచనం 10లో రాసి ఉంది. ప్రకటన 11-15 పోల్చి చూడండి. అప్పుడు తనకు కొద్ది కాలమే మిగిలిందని వాడికి తెలుసునని 12వ వచనంలో రాసి ఉంది. అంతేకాక వాడు ఆ స్త్రీని 1260 రోజులు మాత్రమే హింసించగలుగుతాడని మనం గమనించాలి. మిఖాయేల్, దానియేల్ 10:13, దానియేల్ 10:21, దానియేల్ 12:1, యోధా 1:9 ఈ గొప్ప దేవదూత ఇజ్రాయెల్ ప్రజలను కాపాడేవాడు. ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి, కానీ గెలవలేకపోయిరి. కనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. గెలవలేకపోయారు. సైతాను, వాడి సైన్యం దేవుణ్ణి, ఆయన సైన్యాన్ని గెలవడం అసాధ్యం. దేవుడు ఇంతకుముందు ఎప్పుడైనా వాణ్ణి, వాడి దూతలను పరలోకం నుంచి పడద్రోయగలిగేవాడు. అలా చేయాలని దేవుడు సంకల్పిస్తే అలా చేసి ఉండేవాడే. కానీ ఏదో ఒక మంచి ఉద్దేశం కలిగి అలా చేయలేదు. చోటు లేకుండా పోయింది. రాబోయే యుగం కోసం దేవుని ఏర్పాటు పూర్తిగా నెరవేరుతుంది. దానిలో సైతానుకు వంతు అంటూ ఉండదు. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ఆది సర్పం. ఆదికాండం 3:1-5, యెషయా 17:1, 2 కొరింథీ 11:3, అపనింద పిశాచం మత్తయి 4:1-5, యోహాను 8:44. సర్వలోకాన్ని మోసగిస్తూ సైతాను మహా గొప్ప మోసగాడు. ప్రకటన 20:3, ప్రకటన 20:8, ప్రకటన 20:10. లోకంలో వాడుగాక ఇంకా 2 మోసగించే శక్తులున్నాయి. వాటిని గురించి ఇర్మియా 17:9, హెబ్రీ 3:13 చూడండి. దీనినంతటిని బట్టి చూస్తే మనుషులు మోసపోయే అవకాశాలు దాదాపుగా అపరిమితమైనవి. అయితే మత్తయి 24:24 చూడండి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగూ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను. అప్పుడు ఈ క్షణమే అని అర్థం కాదు.
సైతాను భూమి మీద ఇంకా కొద్ది కాలం తన పని జరిగిస్తూ ఉంటాడు. వచనం 13-17. ఇక్కడ ఇప్పుడు దేవుని రాజ్యం చాలా దగ్గరగా ఉందని, తలుపు దగ్గరే ఉందని అర్థం. ప్రకటన 11-15. నేరాలు మోపేవాడు. యోబు 1:9-11, యోబు 2:3-5, జకర్యా 3:1 చూడండి. ఈ యుగం అంతట్లో సైతాను పనుల్లో ఇది ఒకటి. సైతాను అనే పదానికి శత్రువు అని అర్థం. అపనింద పిశాచం అంటే నేరాలు మోపేవాడైన సైతాను. రాత్రింబగళ్ళు విశ్వాసుల పాపాలు తప్పుల గురించి పరలోకంలో మాట్లాడడం అంటే సైతానుకు చాలా ఆసక్తి. అయితే విశ్వాసుల పక్షంగా తండ్రి అయిన దేవునితో మాట్లాడేవాడు ఒకడున్నాడు. 1 యోహాను 2:1. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించి ఉన్నారు. కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. రక్తాన్ని బట్టి ప్రకటన 1:5, ప్రకటన 5:9, ప్రకటన 7:14, మత్తయి 26:28, హెబ్రీయులు 9:14, 1 యోహాను 1:7-9, సాక్ష్యాన్ని బట్టి మత్తయి 10:32, రోమా 10:9-10. క్రీస్తును గురించి సాక్ష్యం చెప్పని క్రైస్తవుడు ఓడిపోయిన స్థితిలో ఉన్నాడు. ఓడించారు. ప్రకటన 2:7. మనం సైతానుపై విజయం ఎలా సాధించాలో పరలోకం నుంచి ఈ మాట వచ్చింది. తమ ప్రాణాల మీద వారికి ప్రీతి లేకపోయింది. మత్తయి 10:37-39, లూకా 14:26-27, అపోస్తలుల కార్యాలు 20-24. నిజ శిష్యులే సైతాన్ను ఓడిస్తారు. అందుచేత పరలోక నివాసులారా ఉత్సాహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. ఆనందించండి. సైతానును పరలోకం నుంచి వెళ్ళగొట్టినందుకు 1వ వచనం కొద్ది కాలమే. వచనం 6-14. తీవ్ర కోపంతో. ఈ తీవ్ర కోపం ఫలితం మహాబాధకాలం. ప్రకటన 7:14, మత్తయి 24:21. ఆ కాలం మనుష్యులపై దేవుడు తన కోపాన్ని కుమ్మరించే కాలం కాదు గాని సైతాను దుర్మార్గులు దేవుని ప్రజలకు విరోధంగా కోపం చూపే కాలం. ఆ ఘట సర్పమును తాము భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. సైతాను ఇజ్రాయేల్ జాతిని నాశనం చేయజూస్తాడన్నమాట. అందువలన ఆమె అరణ్యంలో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇయ్యబడెను. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషింపబడును. ఇక్కడ ఎడారి రెక్కలు వేటిని సూచిస్తున్నాయో మనం ఖచ్చితంగా చెప్పలేము. ఏ విధం చేత ఎక్కడో దేవుడు ఇజ్రాయేల్ను సైతాను బారి నుంచి తప్పించి కాపాడుతాడని మాత్రం మనకు తెలుసు. 6వ వచనం ఇర్మియా 37. అది చాలు. ఒక కాలాలు సగకాలం. వచనం 6. ప్రకటన 11:2-3, దానియేలు 7:25, దానియేలు 12:7 కూడా చూడండి. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవలెనని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుకకు వెళ్ళగక్కెను. కానీ ఈ సంఘటన వివరాలను అర్థం చేసుకోవడం కోసం, దాని నేర్పు కోసం ఎదురు చూస్తున్నాం. దేవుని ప్రజలను నాశనం చేయడానికి సైతాను చేయగలిగేదంతా చేస్తాడు, కానీ ఆ పనిని సాధించలేకపోతాడు. భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరిచి ఆ ఘట సర్పము తన నోట నుండి గక్కిన ప్రవాహమును మింగివేసెను. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. ఆమె సంతానంలో మిగిలిన వీరు ఆ స్త్రీకు భిన్నంగా నిలబడి ఉండి వేరే గుంపునకు సూచనగా ఉన్నారు. ఆ స్త్రీ ఇజ్రాయేల్ ప్రజలు. అయితే ఈ గుంపు ఏది? అందులో ఎవరు ఉంటారు? క్రీస్తు ఇజ్రాయేల్ సంతానమని చూసాం 5వ వచనంలో. క్రీస్తుతో ఐక్యం కల క్రైస్తవులు ఒక గుంపుగా క్రీస్తుతో కూడా ఇజ్రాయేల్ సంతతి వారని చెప్పలేమా? ఇప్పటి విశ్వాసులు వేరుపారినది పాత ఒడంబడిక గ్రంథంలో అని చెప్పలేమా? ఇజ్రాయేల్లోని విశ్వాసుల మూలంగా కొత్త ఒడంబడిక సంఘం కలిగిందని చెప్పలేమా? ఆమె సంతానంలో మిగిలిన వారు ఈ యుగాంతంలో బ్రతుకుతూ ఉండే క్రైస్తవులు కాకపోతే మరింకెవరో చెప్పడం చాలా కష్టం.